అన్నా గాడు నోటీసులు మీద నోటీసులు పంపుతున్నాడు. ఆడు చెప్పిన సేఫ్టీ రూల్స్ ప్రకారం కట్టాలంటే మనకు మళ్ళీ 5-6 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది. కొత్తగా ఈ పర్మిషన్ అడిగే అలవాటు ఏంటి? ల్యాండ్ కబ్జా చేసినప్పుడు ఓనర్ పర్మిషన్ అడిగావా? లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ పర్మిషన్ అడిగావా? బెదిరిస్తే అయిపోయి పనులకి పర్మిషన్ అడగరా? నాకు బీపీ వచ్చేస్తుంది. నేను అన్నేసేస్తాను. వాడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు రా? అన్నా నీకోసం ఎవరో ఫైర్ ఆఫీసర్ వచ్చాడన్నా. లేనని చెప్పు. చెప్పానన్నా. ఏమన్నాడు? ఈ బిల్డింగ్ ఫైనాన్స్ ప్రకారం లేదని చెప్పే నోటీస్. దాని మీద నువ్వు మీ వాళ్ళు ఒక 4 సంతకాలు పెడితే కన్స్ట్రక్షన్ ఆపేస్తాం. మేమెవ్వరిని బెదిరించి ఫ్లాట్స్ అమ్ముకోవటం లేదు. నచ్చిన వాడు కొనుక్కుంటాడు, నచ్చకపోతే మానేస్తాడు. సొంత ఇల్లు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పెద్ద కళ. 1,00,000 మిగులుతుంది కదా అని చెప్పి మీరు రూల్స్ పట్టించుకోకుండా కడుతున్నారు. 1,00,000 తగ్గుతుంది కదా అని చెప్పి వాళ్ళు రిస్క్ తెలుసుకోకుండా కొనుక్కుంటున్నారు. వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ మీరు ఇలాంటి సేఫ్టీ లేని అపార్ట్మెంట్స్ కడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇది కరెక్టే. అయిపోయాడు. రూల్స్ పాటించేవాడిని నువ్వే ఊరుకోకపోతే ఏ రూలు పాటించిన వాడిని నేనెందుకు ఊరుకుంటాను? ఊరుకోను. అడిగాడేడి అదే ఒక నిమిషం సార్. ఒక సంతకం అయిపోయింది సార్. మిగిలిన సంతకాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. రండి సార్, రండి రండి సార్. ఈ లోపల ఉంటాడు సార్.